రేలంగి గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెరిగాయని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గించిందని తెలిపారు. ఇరగవరం మండలం రేలంగి ఇందిరానగర్లో జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు రావని, గతంలో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారని, ప్రస్తుతం పెన్షన్లు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, అర్హులకు పెన్షన్లు అందేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ దర్శిని కార్యక్రమం రేలంగి గ్రామం ఇందిరానగర్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందిరానగర్కి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని ఒక ప్రణాళిక ప్రకారం రాబోయే రోజుల్లో పరిష్కరించే విధంగా ఈ గ్రామ దర్శిని కార్యక్రమం ద్వారా ముందుకు వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా ఇందిరానగర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య త్రాగునీటి సమస్య ఇక్కడ ఉంది. దాన్ని పరిష్కరించే విధంగా ఈరోజు జలజీవన్లో ప్రతిపాదనలు పంపించి ఇక్కడ శాశ్వత పరిష్కారం ఇచ్చే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరానగర్లో ఇక్కడ ముఖ్యంగా గతంలో కమ్యూనిటీ హాలు ఇక్కడ ప్రజలందరూ కూడా కోరటం జరిగింది. దానికి కూడా నిధులు కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని కూడా చేసే విధంగా చేస్తాం. దాంతోపాటుగా ఇక్కడ కొంతమందికి ఇంకా పెన్షన్లు ఎవరికైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడంతో పాటుగా ఇక్కడ